కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో డంపింగ్ యార్డు వివాదం మరింత వేడెక్కుతోంది. పట్టణంలో డంపింగ్ యార్డు ఏర్పాటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేపట్టిన 24 గంటల నిరాహార దీక్షను విరమించారు. డంపింగ్ యార్డు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని చెత్తను హుజురాబాద్కు తీసుకురావడమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని పునరాలోచించుకొని డంపింగ్ యార్డును రద్దు చేయాలని, అంతవరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యంపై ఎలాంటి రాజీ ఉండదని, హుజురాబాద్ ప్రజలు ఆరోగ్యవంతంగా జీవించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా చెత్తని, ఉమ్మడి వరంగల్ జిల్లా చెత్తని తీసుకొచ్చి మా హుజురాబాద్లో సిరిసపల్లి శివార్లో వేస్తారంటే రేపు ఈడ పండబోయే పంటలన్నీ కూడా కలుషితమైపోతాయి. ఆ పంటలు పండియాలంటే ఆ పెరట్లకి నీళ్లు పెడితే అది కలుషితమైపోతుంది. రేపు మనము మంచినీళ్ళు తాగాలంటే అది కలుషితమైపోతుంది. రేపు మనకి పుట్టబోయే పిల్లలు కూడా హ్యాండిక్యాప్ పుట్టే అవకాశం ఉన్నది. ఈ వాతావరణం పూర్తిగా చెడిపోయి మన ఊపిరి పీల్చుకుంటే మన ఊపిరి తిత్తులు కూడా ఖరాబ్ అయిపోయే ప్రమాదం ఉంది. దయచేసి ఇవన్నీ మా హుజురాబాద్లో దయచేసి డంపింగ్ యార్డ్ పెట్టకండి. ఈ డంపింగ్ యార్డ్ వల్ల మాకు ప్రమాదం. ఆ ప్లేస్లో ఇంతకుముందు మా హరిత కన్నది, తర్వాత మన వెంకట్రావు పెళ్లిలో శ్రీలత గారు, సంజయ్ గారు కూడా అన్నారు, ఎటు పరిస్థితుల్లో డంపింగ్ యార్డ్ రానియొద్దు సార్, ఆడ అవసరమైతే సీడ్ ప్లాంట్ అయినా పెట్టండి, కానీ వాళ్ళ అవసరమైతే మెడికల్ కాలేజ్ అయినా పెట్టండి, ప్రజలకి లాభం అయ్యేది మీరు పెట్టండి అని.